ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రోజురోజుకి ఉష్ణోగ్రత పెరుగుతుందని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు రోడ్డుపైకి రాకూడదని తెలిపారు. ఒకవేళ అత్యవసర పనిపై వెళ్లాలి అనుకునేవారు ప్రతి ఒక్కరూ తలకు టోపీ ధరించాలని, వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించాలని, తద్వారా వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు వెళ్లరాదని తెలిపారు. ఎండ తీవ్రతకు సాధారణంగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని, ఇప్పటికే ప్రతి పిహెచ్సి ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను సంప్రదించి ఉచితంగా వైద్యం పొందాలని కోరారు. జిల్లా ప్రజలకు నమస్కారం అండి. ఇప్పుడు మనం తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతల్ని చూస్తున్నాము. రోజు కూడా ఎండాకాలం ఎక్కువైంది. మార్చి నుంచి మొదలైంది. ఇప్పుడు బాగా ఏప్రిల్ ఎండ్కి వచ్చేసి టెంపరేచర్ కూడా కొన్ని దగ్గరలో 40 పైన కూడా దాటడం గమనిస్తున్నాము. దీనివల్ల ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య సూచన ఏంటంటే, ఎండ తీవ్రతగా ఉండేటప్పుడు అంటే మధ్యాహ్నం 11 నుంచి 2 గంటలు 3 గంటల వరకు కూడాను ఎవరు కూడాను, ముఖ్యంగా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ రోడ్డు మీదకి పోకుండా ఉండాలని నేను సూచిస్తున్నాను. అంతేకాకుండా పని మీద ఎవరైనా బయటకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడాను తలకి టోపీ ధరించి వెళ్ళడం మంచి పద్ధతి. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులు, లూజ్గా ఉండే దుస్తులు వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా ప్రతి వాళ్ళకి ఎవరికైనా కానీ వడదెబ్బ సోకే అవకాశం ఉంటుంది. ఈ వడదెబ్బ అంటే మనకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, విపరీతమైనటువంటి టెంపరేచర్ రావడం జరుగుతుంది, కానీ చెమట పోయకుండా ఉంటుంది. చెమట అనేదే రాదనమాట. శరీరంలో నీరంతా ఎండిపోతుంది. అలాగే ఈ మూత్ర విసర్జన కూడాను తక్కువైపోతుంది, తక్కువగా యూరినేషన్ వస్తుంది. అంతేకాకుండా మనిషికి అపస్మారక స్థితిలోకి జారుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ఏదో మగతగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ లక్షణాలు ఎప్పుడైనా వచ్చాయి అనగానే వెంటనే ఆ వ్యక్తిని మనము నీడ పట్టుకు తీసుకువెళ్ళిపోవాలి. నీడ పట్టుకు తీసుకువెళ్ళిపోయి చక్కగా ఒక తడి బట్ట కానీ లేదా కూల్ బ్యాగ్తో శరీరాన్ని తుడిచి ఆ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉండేదాన్ని వెంటనే తగ్గించేదానికి ఏర్పాట్లు చూసుకోవాలి. అంతేకాకుండా ఈ ద్రావణం, మన ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగిపించాలి. ఒకవేళ ఇవన్నీ రాకుండా ముందస్తు జాగ్రత్తగా మనము ఎక్కువ మంచినీళ్ళు, పండ్ల రసాలు, లైట్ ఆహారం, మితం భోజనం చేయాలి. కారాలు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడాను మనము తక్కువగా స్వీకరించాలి ఈ ఎండాకాలంలో.